ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో ఈ నిర్మల్ జిల్లా అధ్యక్షులు హైదర్ ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ నా పేరు డాక్టర్ జిల్ సుధాకర్, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర గవర్నర్, అలాగే బుర్రా రామగౌడ్ గారు, అజీం బేగ్, రాకేష్ రెడ్డి నాయకత్వంలో నాయకులందరూ ఉన్నారు. ముఖ్యంగా మేము ఇక్కడ ఏంటంటే ఇక్కడ పెన్షన్లు రావడంలా, ఎందుకంటే మనకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఆసరా పెన్షన్లు 4,016 రూపాయలు ఇస్తాము, అలాగే 57 సంవత్సరాలు గుర్తిస్తామని చెప్పి అన్నారు. రాష్ట్రంలో దాదాపు 34 లక్షల పెండింగ్ ఉన్నాయి. పాత బాకీలు రావడం లేదు, కొత్త వాళ్ళకు కూడా ఇవ్వడం లేదు. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ నుంచి నిర్మల్ నుంచి మేము పోరాటం ప్రారంభించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీగా ఇక్కడ ఉన్న వాళ్ళకి మీరు అప్లికేషన్ 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 68 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు కూడా ఇంతవరకు పెన్షన్ రావడం లేదు. ఆసరా ఎందుకు చనిపోయిన తర్వాత ఇవ్వడానికి దేనికి ఇవ్వడానికి? మీరు వచ్చి 2 సంవత్సరాలు అయింది, ఇంతవరకు కూడా ఒక్కడు కూడా డబ్బులు ఎవరాలా. అప్పుడెప్పుడు 200 వచ్చినాయి, తర్వాత 1000 రూపాయలు వచ్చినాయి, ఆగిపోయినాయి 2004, తర్వాత ఇంతవరకు లేదు. మరి ఓల్డేజ్ వాళ్ళంతా ఏం చేయాలి? కనీసం మందుల కోసం పనికొచ్చి డబ్బులు కూడా ఇవ్వకపోతే పిల్లలు కూడా కట్టేస్తున్నారు, ఎక్కడ లేని పరిస్థితి, చావాల్సిన పరిస్థితి. ఇటువంటి వాళ్ళకి ఇమ్మీడియట్గా చేయూత ఆసరా తక్షణం రిలీజ్ చేయాలని చెప్పి మెమోరాండం ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాం. మీరు ఎంఆర్ఓ గారిని కలుస్తాం, వికరిస్తాం. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీగా రాష్ట్రంలో ఉన్న 36 లక్షల మంది పెండింగ్ పింఛన్లే ఉండేవి, వాటన్నిటికి కూడా ఒక ఉధృతంగా పోరాటం చేసి మీరందరికీ స్పందన కల్పించడానికి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎన్నో వాగ్దానాలు చేసింది, స్కూటీ ఇస్తున్నారు, బంగారం ఇస్తున్నారు, వీటన్నిటితో పాటు ముఖ్యంగా ఈ వృద్ధులకి పెన్షన్లు, వికలాంగులకు పెన్షన్లు, వితంతుల పెన్షన్లు తక్షణం అమలు చేయాలని చెప్పి, ఇది తక్షణ అవసరం, తక్షణ అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీగా డిమాండ్ చేయడం కోసం రాబోయే కాలంలో పెద్ద పోరాటం చేస్తామని చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.